కేసీఆర్ బయటికి వెళ్ళినందుకు తెలంగాణలో మళ్ళీ భూకంపం ముట్టాలి. ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లో రేపు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కేసీఆర్ మంచి రేపు గెలుస్తాడని. ఇలా కేసీఆర్ అంటే ఒక మంచి క్యాండిడేట్, ఒక మంచి ఆలోచన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి. ఆషామాషి ముఖ్యమంత్రి కాదు, 2 సార్లు ముఖ్యమంత్రి. కొన్ని కారణాల వల్ల మన ముఖ్యమంత్రి కాలేడు. మన ముఖ్యమంత్రి అయితే ఆయన దేశానికి ప్రధానమంత్రి అవుతుండే. మరి దేశ ప్రధానమంత్రి కూడా దేశ ప్రధానమంత్రులను సరే పచ్చబద్దాలు మాట్లాడతారు. తప్పకుండా మా బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేసింది. ఆ పనులు మాకు ఇలా మున్సిపల్ ఎలక్షన్లు చూపిస్తున్నాయి. తప్పకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, రేపు బల్దీ ఎలక్షన్లు కావచ్చు, రేపు 2029 ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సీటు కూడా గెలిపించుకుంటాం. తప్పకుండా ఈ మున్సిపాలిటీ కావచ్చు, మా వార్డులు కావచ్చు, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు బీఆర్ఎస్ చురకత్తులు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు గెలిస్తే రేపు కాంగ్రెస్లో అడుగుతారు, అందరిని అడుగుతారు, నీ మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది, నీ రైతు బంధు ఎక్కడ పోయింది. ఇలా రైతు బంధు ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను రైతు బంధు వేస్తాను చెప్పిండు. గెలిచిన రోజు 2 రోజులు బ్యాంకులు పోవాలని చెప్పిండు. మరి బ్యాంకులు ఎక్కడ పోయినాయి? ఇలా బ్యాంకులని రైతు బంధు వేస్తే నీకు ఓటు వేస్తారు. ఇలా రైతు బంధే లేదు. నువ్వేమనంటే నేను కేసులు పెడతా, ఏమనంటే అమెరికా పోతున్నా, అక్కడ పోతున్నా పో, ఇక్కడ నీకు ఎందుకు ప్రజలకు సేవ చేయి. హామీలు ఇచ్చినావు, ఎందుకు హామీలు ఇచ్చినావు? ఇలా వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు?